పార్టీ మనుగడ సాధించలేదు అని కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏ నాయకుడైనా సరే ఒక విశ్వాసం ఉండాలి, విశ్వసనీయత ఉండాలి, నమ్మకం ఉండాలి. నమ్ముకున్న వాళ్ళు కాపాడే మనస్తత్వం ఉంటే వాళ్ళు నాయకులు అవుతారు తప్ప నమ్ముకున్న వ్యక్తుల్ని నట్టేట ముంచేవాడు నాయకుడు కాలేడు, నాయకుడు కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మొన్నే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో. మీరందరూ కూడా చూశారు. నెల్లూరు జిల్లా మొత్తం, రాయలసీమ ఈస్ట్ అయితే క్లీన్ స్వీప్ చేశాం. ఉత్తరాంధ్ర బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచాం. కడాన పులివెందల జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది, సైకిల్ గెలిచిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఏదైతే చెప్పానో సైకో పోవాలి, సైకో పోవాలి, అదే ప్రారంభమైంది. ఆ సజ్జల చెప్తా ఉంటాడు, ఆ సజ్జల చెప్పే మాటలు చూస్తా ఉంటే చదువుకున్నాడు మాకు ఓటేరు కాబట్టి మేము ఓడిపోయామంటాం. బుద్ధుందా మీకు? చదువుకున్నాడు ఓటేయకపోతే అమాయకుల్ని మోసం చేయాలనుకుంటున్నారా? కాదు. ఈరోజు మీరు చూడండి, కడాన వాళ్ళ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఓట్లేలా. ఏం తమ్ముడు, అర్థమైందా మీకు? అంటే ఎంత రిహార్సల్ చేశాడంటే జగన్మోహన్ రెడ్డి పాపం ఆకాశంలో కుస్తీలు పడ్డాడు, పల్టీలన్నీ వేశాడు, కానీ కడాన చతికిల పడ్డాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న చెప్పావు, ఎన్నోసార్లు అన్నారు ఏదో మనకు ఆ రోజు 23 వస్తే దేవుని స్క్రిప్ట్ అంట. ఇప్పుడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, 23వ సంవత్సరం మార్చి 23వ తారీఖున 23 ఓట్లు మళ్ళా తెలుగుదేశం పార్టీకి పడి పంచుమర్తి అనురాధ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచిందంటే అది తెలుగుదేశం పార్టీ. ఇది కూడా దేవుని స్క్రిప్టే. రాశాడు, మళ్ళీ దేవుడు తిరగ రాశాడు. ప్రారంభం అయింది. మొన్న గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో జరిగిన పరిణామాలు మీరు చూస్తే అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వణుకు పుట్టింది. నిన్న అసెంబ్లీ చూసిన తర్వాత ఏమైంది? కాబట్టి తమ్ముళ్ళు, నిద్రపడడంలా ఎవరో చెప్తున్నారు తాడేపల్లిలో టీవీలు పగిలిపోతున్నాయంట. ఆ పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా మిడిసి పడకూడదు అధికారం ఉందని, అహంభావం పనికిరాదు అధికారం ఉందని. అధికారం ప్రజలిచ్చింది, ప్రజలు తీయేస్తే బెలూన్లో గాలిపోయినట్టు మొత్తం పోతుంది. అదే జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఇంకెక్కడది? గాలిపోయిన తర్వాత గాలిపటం